ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక నార్మల్ బ్యాటిల్ గురించి కాదు. ఇది ఒక ట్రిపుల్ థ్రెట్ బ్లడ్ బాత్. ఒకవైపు మన ఫేవరెట్ యాంటీ హీరో అయిన వినం, ఇంకోవైపు ఏమో ప్యూర్ సైకో కిల్లర్ అయిన కార్నేజ్. వీళ్ళిద్దరు సరిపోరన్నట్లు హెల్ నుంచి వచ్చి నేనే ఇక్కడ బాస్ అని చెప్పే స్పాన్. ఈ ముగ్గురు తలబడితే ఎవరు ఎవరిని తింటారు, ఎవరు ఎవరిని నరకానికి పంపిస్తారు, ఫుల్ డీటెయిల్స్ తో మీ ముందుకు వచ్చాను. టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, మరి లేట్ ఎందుకు? అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం వీళ్ళ ఆర్జిన్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం వినమ్ తో స్టార్ట్ చేద్దాం. మన వినమ్ ఎడ్డీ బ్రాక్. స్పైడర్ మ్యాన్ రిజెక్ట్ చేసిన ఒక ఏలియన్ సింబియాట్ ని లైఫ్ లో అన్ని పోయిన ఎడ్డీ బ్రాక్ ని కలిపితే పుట్టిందే ఈ వినమ్. ఇతను యాంటీ హీరో, అంటే అప్పుడప్పుడు హీరో అప్పుడప్పుడు విలన్, బట్ ఓవరాల్ ఇతను ఒక హెవీ ట్యాంక్ లాంటి వాడు. ఇక మన కార్నేజ్ గురించి చెప్పాలంటే క్లెటెస్ కసాడి. ఇతను ఎవరో కాదు, వినమ్ కొడుకు. ఎడ్డీ బ్రాక్ జైల్లో ఉన్నప్పుడు వినమ్ ఒక చిన్న పార్ట్ ఆఫ్ స్ప్రింగ్ ని వదిలి వెళ్తుంది. అది క్లెటెస్ కసాడి అనే ఒక సీరియల్ కిల్లర్ బ్లడ్ లోకి వెళ్లి కార్నేజ్ గా పుట్టాడు. ఇతను ప్యూర్ సైకో భయ్య. ఇతనికి మెర్సీ, ఎంపతి లాంటి వర్డ్స్ డిక్షనరీలోనే లేవు. ఇప్పుడు మన గెస్ట్ ఎంట్రీ గురించి చూద్దాం. అది ఎవరైనా ఆలోచిస్తున్నారా? అతను ఎవరో కాదు, స్పాన్. ఏ సిమోన్స్. ఇతను మార్వెల్ కాదు, ఇమేజ్ కామిక్స్ హీరో. ఏ సినమ్స్ ఒక సిఐఏ అసాసిన్. తన సొంత మేనేజరే ఇతన్ని చంపేస్తే నరకంకి వెళ్లి మేల్ బోల్గియా అనే నరకంలో ఉన్న దేవుడితో డీల్ మాట్లాడుకుంటాడు. నేను నా పిల్లాన్ని ఒకసారి చూడాలని డీల్ చేస్తే అతని తన్ని ఒక హెల్ స్పాన్ లాగా మార్చి పంపిస్తాడు. ఇక్కడ పవర్ తో పాటు పెద్ద బొక్క కూడా వచ్చిందనమాట. ఇప్పుడు మనం వీళ్ళ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. ఇక్కడ లెవెల్లు చాలా డిఫరెంట్ గా ఉంటాయి, నోట్ చేసుకోండి. ఫస్ట్ మనం వెనమ్ తో స్టార్ట్ చేద్దాం. వెనమ్ ది ఫిజికల్ పవర్ హౌస్. వెనమ్ దగ్గర సూపర్ స్ట్రెంత్ ఉంది. స్పైడర్ మ్యాన్ కంటే వెనమ్ ఒక సూపర్ స్ట్రెంత్ 10 times స్ట్రాంగ్. వెనమ్ రీజనరేషన్ గురించి చెప్పాలంటే తల తెగిన బాడీ నుంచి మళ్ళీ ఫామ్ అవుతుంది. వెనమ్ దగ్గర స్పైడర్ మ్యాన్ సెన్స్ ఇమ్యూనిటీ ఉంది. స్పైడర్ మ్యాన్ కి తను కనపడాడు. వెనమ్ ఒక వీక్నెస్ ఏంటంటే సౌండ్, సంగీతం కాదు, లౌడ్ సోనిక్ నాయిస్. వెనమ్ కి ఫైర్ కూడా వీక్నెస్. ఇప్పుడు మనం కార్నేజ్ ది షేప్ షిఫ్టింగ్ సైకో గురించి చూద్దాం. కార్నేజ్ దగ్గర డెడ్లీ వెపన్స్ ఉన్నాయి. ఈ కార్నేజ్ వెనమ్ కంటే ఫాస్ట్. తన బాడీలోని యాక్సెస్ బ్లేడ్స్ క్రియేట్ చేసుకుని విసురుతాడు. కార్నేజ్ దగ్గర టెలిపతి ఉంది. సింబియాట్ వాళ్ళ ఎదుటి వాడి భయాన్ని ఈజీగా క్యాచ్ చేస్తాడు. కార్నేజ్ దగ్గర హయ్యర్ రెసిస్టెన్స్ ఉంది. సౌండ్ ఇంకా ఫైర్ కి వినమ్ కంటే ఎక్కువ రెసిస్టెన్స్ చూపిస్తాడు. ఇప్పుడు మనం స్పాన్ ది సూపర్ న్యాచురల్ గాడ్ గురించి చూద్దాం. స్పాన్ దగ్గర నెక్రోప్లాస్మ్ ఉంది. ఇతనికి ఉన్న మెయిన్ పవర్ ఇది. ఈ పవర్ తో ఇతను ఏమైనా చేయగలడు. హీలింగ్, ఎనర్జీ బ్లాస్ట్, మైండ్ కంట్రోలింగ్. స్పాన్ దగ్గర లిజారిస్ సూట్ ఉంది. అదే ది కేప్. ఇతనికి ఉన్న రెడ్ కేప్ కి సొంత తెలివి ఉంటుంది. అది ఎదుటి వాడి థ్రోట్ ని నరకడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది. స్పాన్ దగ్గర హెల్ ఫైర్ ఉంది. నరకంలో ఉండే ఫైర్ ని కంట్రోల్ చేస్తాడు. ఇది మన సింబియాట్స్ కి డెత్ సెంటెన్స్. ఇప్పుడు మనం వీళ్ళ కామిక్ ఫీడ్స్ ని చూద్దాం. వీళ్ళ ఫీడ్స్ చూస్తే ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. ఫస్ట్ మనం వినమ్ తో స్టార్ట్ చేద్దాం. రీసెంట్ కామిక్స్ లో కింగ్ ఇన్ బ్లాక్ అయ్యాడు. అంటే సింబియాట్ గాడ్ నల్ ని కొట్టి మొత్తం యూనివర్స్ లో ఉన్న సింబియాట్స్ కి కింగ్ అయ్యాడు. ఇప్పుడు వెనమ్ రేంజ్ లిటరల్ గా గాడ్ లెవెల్. కార్నేజ్ యొక్క ఫీడ్స్ గురించి చూస్తే అబ్సల్యూట్ కార్నేజ్ ఈవెంట్ లో మార్వెల్ ఉన్న ప్రతి హీరోని పిచ్చెక్కించాడు. నల్ని మళ్ళీ తిరిగి బ్రతికించడానికి మొత్తం వాళ్ళని నరకం చేశాడు. ఇప్పుడు మనం స్పాన్ యొక్క ఫీడ్స్ గురించి చూద్దాం. ఇతను నార్మల్ హీరోస్ ని కొట్టడం కాదు, లిటరల్ గా గాడ్ ఇంకా సాటన్ ఇద్దరిని కొట్టి యూనివర్స్ ని రీసెట్ చేశాడు. స్పాన్ ముందు అవెంజర్స్, జస్టిస్ లీగ్ అందరూ పిల్లలు. ఇప్పుడు మనం అసలైన కంపారిజన్ ని చూద్దాం. ఇప్పుడు ఈ సినారియోని ఇమాజిన్ చేసుకోండి. ఒక డార్క్ సిటీలో కార్నేజ్ వచ్చి వెనమ్ ని నాన్న ఇప్పుడు నిన్ను కోసి కారం పెడతా అంటాడు. అప్పుడు వెనమ్, రే నువ్వు నా కొడుకువి, డిసిప్లైన్ లో ఉండు అని గట్టిగా పని చేస్తాడు. మధ్యలో మన స్పాన్ ఎంట్రీ వచ్చి, నేను నరకం నుంచి వచ్చాను, మీరెవరు భయ్యా? నల్ల దునపోతుడు ఒకడు, ఎర్రగా ఒకడు, మీ ఇద్దరిని నా చైన్స్ తో నరకంకి తీసుకెళ్తా అంటాడు. ఇంకా అసలైన బ్యాటిల్ మొదలైతే కార్నేజ్ బ్లేడ్స్ ని స్పాన్ తన కేప్ తో బ్లాక్ చేస్తాడు. వెనమ్ వచ్చి గట్టిగా తంతే స్పాన్ టెలిపోర్ట్ అయ్యి వెనమ్ వెనక నుంచి వచ్చి హెల్ ఫైర్ బ్లాస్ట్ చేస్తాడు. సింబియాట్స్ కి ఫైర్ అంటే డైరెక్ట్ గా ఐస్ క్రీమ్ కరిగినట్టు కరిగిపోతారు. వెనమ్ ఇంకా కార్నేజ్ ఇద్దరు కలిసి స్పాన్ ని కొట్టిన స్పాన్ దగ్గర ఉన్న డివైన్ వెపన్స్ ఇంకా మ్యాజిక్ ముందు వీళ్ళు నిలబడలేరు. వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలుస్తారంటే నా ఒపీనియన్ లో
థర్డ్ ప్లేస్ లో క్యార్నేజ్ ఉంటాడు, ఎందుకంటే తను ఫిజికల్ గా తోపైన మ్యాజికల్ పవర్స్ ముందు జీరో. సెకండ్ ప్లేస్ లో వినమ్ ఉంటాడు, ఎందుకంటే కింగ్ ఇన్ బ్లాక్ వర్షన్ అయితే స్పాన్ కి టఫ్ ఫైట్ ఇస్తాడు, కానీ నార్మల్ వర్షన్ అయితే ఓడిపోతాడు. అసలైన విన్నర్ ఎవరంటే స్పాన్. రీజన్ సింపుల్ భయ్యా. రీజన్ ఏంటంటే సింబియాట్స్ ఆర్ ఫిజికల్ ఏలియన్స్, స్పాన్ ఇస్ ఏ మ్యాజికల్ డీమన్. సింబియాట్స్ అనేవి బయోలాజికల్, కానీ స్పాన్ అనేది సూపర్ న్యాచురల్. బయోలాజికల్ బీయింగ్స్ కి ఏజ్ ఉంటుంది, లిమిట్ ఉండదు, కానీ స్పాన్ దగ్గర ఉన్న పవర్స్ రియాలిటీని మార్చేస్తాయి. స్పాన్ ఒక హెల్ ఫైర్ బ్లాస్ట్ చేస్తే వెనమ్ ఇంకా కార్నేజ్ స్పైడర్ మ్యాన్ సినిమాలో ఐ డోంట్ ఫీల్ సో గుడ్ అన్నట్టు మస్ అయిపోతారు. సో స్పాన్ ఇస్ ది కింగ్ ఆఫ్ దిస్ డార్క్ బ్యాటిల్. సో ఇది భయ్యా ఈ వీడియో, మన సింబియాట్ వర్సెస్ హెల్ స్పాన్ గోలా. మీరేమనుకుంటున్నారు? కింగ్ ఇన్ బ్లాక్ వెనమ్ వచ్చి స్పాన్ తల నరికేస్తాడంటారా, లేదా స్పానే తోపంటారా? కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ కామిక్ బుక్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ మ్యాచ్అప్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.